హలో, నమస్తే. వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక అద్భుతమైన కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. అనగనగా ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి చాలా యుద్ధాలలో గెలిచిన ఆ విజయాన్ని ఆనందంగా అందరితో పంచుకోవాలని చెప్పి భోజనాలు ఏర్పాటు చేశారనమాట. ఆయన తన గురువుగా భావించి ఒక జ్ఞానిని కూడా భోజనానికి ఆహ్వానించారు. ఆయన కూడా వచ్చారు. భోజన ఏర్పాట్లు సాగుతున్నాయి. కొంత సమయం ఉంది భోజనానికి అని చెప్పి రాజుగారు జ్ఞానితో అలా నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్దామని చెప్పి బయటికి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు నడుస్తూ ఉన్నారు. ఒకచోట చీమల బారు కనిపించింది. ఈ జ్ఞానికి పశుపక్షాదుల భాషని వినడము తెలుసు, వాటితో మాట్లాడడము తెలుసు. ఎక్కడికి మీ ప్రయాణం అని అడిగారు జ్ఞాని. మేమందరం మహారాజు యొక్క భోజనశాలకు వెళ్తున్నాం భోజనం చేయడానికి అని చెప్పాయి చీమలు. ఆ విషయం జ్ఞాని చెప్పగా విని రాజుగారికి భలే గర్వం అనిపించింది. చాలా ఆనందపడిపోయాడు. మనసంతా పులకరించిపోయింది. ఆహా, నేను పెట్టే భోజనం కేవలం మనుషులకే కాక పశుపక్షాదులకు కూడా తెలుస్తోందన్నమాట అని. సరే, కొద్దిసేపు నడిచిన తర్వాత వెనక్కి తిరిగి నడవటం మొదలుపెట్టారు. రాజుగారి గృహం తూర్పు వైపు ఉంటే ఈ చీమల దండంతా పడమర వైపుకు వెళ్ళటాన్ని గమనించారు జ్ఞాని. జ్ఞాని అన్నారు, ఇవి ఎటు వెళ్తున్నాయో చూద్దామా అన్నారు. రాజుగారు అలాగే అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ చీమల బారు వెనకాల వెళ్తే అది ఒక చిన్న రైతు యొక్క ఇల్లు. ఆ రైతు సాధారణమైన రైతు. ఆయన రోజు తను సంపాదించే దాంట్లో కొంత ఆహారాన్ని వండి ఆ వీధిలో దిక్కులేని అనాథలకి, తర్వాత ఒక బిచ్చగాడికి కొంత పెట్టి, తర్వాత రెండు కుక్కలకి కొంచెం అన్నం పెట్టి, తాను భోజనం చేసి ఆ మిగిలిన మెతుకులని ఆ చెట్టు దగ్గర చల్లేస్తాడనమాట. ఈ చీమలన్నీ అక్కడ ఆ ఆహారాన్ని తింటూ, ఆ మెతుకుల్ని తింటూ, ఆహా, మహారాజు గారు పెట్టే ఈ అన్నాన్ని తింటేనే మనకు కడుపు ఆనందంగా ఉంటుంది, ఈ విందు అందరి విందుల కన్నా గొప్పది అని అన్నాయంట. రాజుగారు ఈ మాటలు జ్ఞాని ద్వారా విని సిగ్గుపడ్డాడు. ఎంతో ఉన్న తాను పెట్టడం కాదు, చాలా తక్కువ సంపాదించే ఆయన తన వద్ద ఉన్న ఆహారంలో కొంత పరాయి వారికి పెట్టడం అనేది కదా గొప్పది అని అన్నట్ట. మనం ఇవన్నీ తక్కువగా చూడకూడదు. తక్కువ అనుకున్న మనుషుల్లో దయా, కరుణ ఎక్కువగా ఉంటాయి.